అరే బాబాయ్! ఒకప్పుడున్న రోజుల్లో చాలా అంటే చాలా బాగుండేయి. ఎందుకలా అంటున్నానంటే నేను స్కూల్‌కెళ్ళే టైంలో నేను ఏం పట్టుకెళ్ళినా సరే మా అమ్మోడిని ఏం పట్టుకెళ్ళినా మా ఫ్రెండ్స్ అందరూ తినేసేవారబ్బా! కానీ ఇప్పుడున్న రోజుల్లో అలా కాదబ్బా! ఎళ్తుంటే స్కూల్‌కెళ్తే ఒరేయ్! ఆడ గెస్ట్ వాడితో మాట్లాడకూడదు. ఒరేయ్! ఈడి గెస్ట్ వాడితో మాట్లాడకూడదు. దూరంగా ఉండాలి. మనం అందరం ఒకటి, ఆడందరం ఒకటి. ఇంతకీ ఈ కంపారిజన్ అనేది అసలు ఉండకూడదబ్బా! ఈ కంపారిజను. అరే! ఇంత దారుణమా? వాడి చెయ్యి కోసినా ఒకటే రక్తం, నా చెయ్యి కోసినా ఒకటే రక్తం. అలా అనుకుంటే అందరూ నా వాళ్ళనుకుంటే అందరూ నా వాళ్ళే. ఎవరు లేరనుకుంటే ఎవ్వరుండరు. కానీ ఒకటి చెప్తున్నా, వాడి క్యాస్టోడు బాగా సంపాదిస్తున్నాడని చెప్పేసి, "ఒరేయ్! నువ్వు బాగా సంపాదిస్తున్నావు కదా! నాకు రోజు భోజనం పెట్టు. నేను నీ క్యాస్టే" అని చెప్పంటే ఆడేమన్నా భోజనం పెడతాడా మనకి? నీ 5 ఏళ్ళు నోట్లోకెళ్ళాలంటే నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడితేనే నీ నోట్లోకెళ్తాయి 5 ఏళ్ళుని. అంతేగాని వాడెవడో నీకు పెడతాడు అని చెప్పి చూస్తా ఉంటే నీ కడుపు కాలుతది. అంతే తప్ప ఏముండదు. అందరూ నా వాళ్ళనుకుంటే అందరూ నా వాళ్ళే. నేనొక్కడినే అనుకుంటే నువ్వొక్కడిగా ఉండవు. కానీ ఒకటి మాత్రం నిజం. ఉన్నన్ని రోజులు హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉంటే బెస్ట్. ఎప్పుడు పోతామో, ఎప్పుడుంటామో ఎవ్వరికీ తెలీదు.